ఆయనతో చేసినప్పుడు చాలా అదొక స్వీట్ మెమరీస్ మిగిలిపోయిందండి. హ్మ్. అప్పట్లో అంటే కొంచెం నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు అది కొంచెం క్యారివాన్స్ అన్నీ లేవు. ఇప్పుడైతే క్యారివాన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు క్యారివాన్స్ ఉన్నా సరే ప్రభాస్ గారు సింపుల్‌గా టెంట్ ఏసుకొని కూర్చొని అందరి మధ్యలో కొంచెం హ్యాపీగా ఉండి చేయడం చాలా సంతోషంగా ఉంది. ఓహ్! సూపర్. అంటే 'ప్రభాస్' గారి కాంబినేషన్‌లో సినిమా అనగానే అంటే ఇప్పుడు అవును. ఆయన పాన్ ఇండియా స్టారు. వేల అవునవును. కోట్ల కలెక్షన్‌లు అవును. రాబట్టే కటౌట్ ఇప్పుడాయన. హ్మ్. హ్మ్. సో, ఎలా అనిపించింది మీకు? పైగా ఆయనతోనే మీ కాంబినేషన్ సీన్స్ కూడా ఉన్నాయి కదా! అది ఇంకా మాటల్లో చెప్పలేమండి. ఆయనతో చేయడం అంటే ఇంకా అంటే నేను మామూలుగా అందరితో చేశాను. ఇంక అంత పెద్ద సినిమాలో ఛాన్స్ రావడం, ఆయనతో డైలాగ్స్ షేర్ చేసుకోవడం అంటే అది చాలా గొప్ప విషయం కదండీ! అంటే మీకు ఎలా అనిపించింది? ఇవి కాల్ రాగానే 'హను' గారి దగ్గర నుంచి ఆపర్చునిటీ వచ్చి? అది 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 అర్ధరాత్రి 1 గంటకు 20, 22 సార్లు చేశారండి నేను. నాకు తెలీదు వస్తదని. ఇంకా వాళ్ళు మెసేజ్‌లు గూడా పెట్టారు డిపార్ట్‌మెంట్. పొద్దున్నే డైరెక్టర్ గారు వచ్చేయమన్నారు ఫిల్మ్ సిటీకి మీరని చెప్పి. అంటే అది నేను నమ్మలే. ఏదో మామూలుగా ఉంటది గదా! అని అనుకున్నాను రెగ్యులర్‌గా చేస్తున్నట్టుగా. అంత పెద్ద సినిమాలో ఏమొస్తది అన్నట్టుగా. కానీ అక్కడికెళ్ళగానే ఆ కాస్ట్యూమ్స్ ఏసి 'ప్రభాస్' గారిని చూసి చేసేటప్పటికి చాలా చాలా హ్మ్. హ్యాపీగా ఉందండి. ఓకే. అది. అంటే మేకప్ టెస్ట్ చేస్తారు కదా! సో, అప్పుడు మిమ్మల్ని డిఫరెంట్‌గా ఇప్పటి వరకు మీరు చేసిన ఆ! క్యారెక్టర్స్‌కి డిఫరెంట్‌గానే చేసుంటారు. డిఫరెంట్. అంటే ఆ! అప్పట్లో ఉన్న మీసకట్టు కొంచెం ఇయర్ రింగ్స్, మజ్జి పాపిడి అంతా డ్రెస్సు అంతా 1942లో అన్నంతా చాలా ఇప్పుడు చెప్పకూడదు. అందుకని మీరే చూస్తారుగా ఇంకా త్వరలోనే ఇంకా రిలీజ్ అవుతది.